అమెరికా ఓ రకంగా తెగించేసింది చైనా వ్యవహారంలో. చైనా ఇప్పటిదాకా ఓ పక్కన చర్చలకు సిద్ధం అంటోంది, మరో పక్కన ఎక్స్ట్రా డ్రామాలు ఆడుతోంది. 245% ట్యాక్స్ వేసినటువంటి ట్రంప్ తగ్గేది లేదు పొమ్మంటున్నాడు. అదే సందర్భంలో ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్, రష్యా, అమెరికా, యుఎస్ఏ ఈ రెండిట్లో అటుంటావో ఇటుంటావో తేల్చుకునేది. అప్పుడు భారతదేశమైనా పాకిస్తాన్ అయినా ఏ దేశమైనా సరే, ఈవెన్ చైనా అప్పుడు అమెరికా గ్రూప్లో ఉండేది, రష్యా గ్రూప్లో భారత్ ఉండేది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అలీన విదేశాంగ విధానాలు మనం పెట్టుకున్నాం. అయినా సరే మనం రష్యా గ్రూప్ కిందనే అమెరికా చూస్ చేసి మనల్ని దెబ్బ కొట్టడానికి చైనాని ప్రోత్సహించింది, పాకిస్తాన్ని ప్రోత్సహించింది. అవి రెండు ఎదిగినాయి, మనల్ని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక విదేశాంగ విధానం మార్చి ఎప్పుడైతే మనం పూర్తి అలీన విదేశాంగ విధానం పాటిస్తూ రష్యాకి స్నేహంగా ఉంటాం, అమెరికాకి స్నేహంగా ఉంటాం, రష్యాకి సమదూరంగా ఉంటాం, అమెరికాకి సమదూరంగా ఉంటాం అన్నది పాటించడం బిగిన్ చేశాక అమెరికా ఆలోచన ధోరణిలో మారింది. అట్లాగే నరేంద్ర మోడీ వచ్చాక పూర్తిగా మారింది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గానే ఉన్నాం. ఇప్పుడు అమెరికా అంటోంది చైనా గూట్లో ఉంటారో మా గూట్లో ఉంటారో తేల్చుకోండి అని పిలుపునిస్తోంది. తద్వారా మళ్ళీ ఆనాటి పరోక్ష ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తోంది.